ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మీ ఏంటత్త తోకలాగా మా వెనకాలే వచ్చేసావు? హా, నువ్వు తోకన్నా ఈకన్నా మేకన్నా మా అమ్మి యాడున్న క్షేమంగా ఉండాలని కోరుకునే తల్లినబ్బి నేను. మా అమ్మి మంగళసూత్రం బలంగా ఉండేదానికి ఇంట్లో పూజ కూడా చేయించినాము. పైగా ఆ పంతులు గారేమో జాగ్రత్తగా ఉండాలని చెప్పుండ్లే. ఏ జాగ్రత్తల గురించి వచ్చావో నాకు బాగా తెలుసత్తా. ఏందల్లుడు లోపలే ఏదో అనుకుంటా ఉండావు, అదేదో బయటికి చెప్పినావంటే మేం కూడా వింటాంగా. లోపల మాటలు తర్వాత సంగతిలే అత్త. ఏది ఫేసు రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇదిగో అబ్బి, ఈ రైట్ కి లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకునే అలవాట్లు మనకు లేవు. ఏదైనా స్ట్రైటే. నువ్వు సూపర్ మమ్మీ, భలే చెప్పావు. అఖిలమ్మంటే మాటలా, ఆళ్లపాటి వారితో ఆటలా. సర్లే, కదలకుండా అలాగే ఫేస్ని స్ట్రైట్ గా పెట్టి చెప్తాను. అబ్బి అబ్బి ఆగు ఆగు. నా ఫోటోతో నువ్వేం చేసుకుంటావు? ఏం లేదత్త, గుళ్ళో ఉన్నా బడిలో ఉన్నా నీ కాలు ఒక చోట ఉండదు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అసలే మీ అమ్మి జాగ్రత్త కోసం వచ్చావు కదా, తప్పిపోతే ఈ ఫోటో చూపించి జనాలు అడగచ్చు కదా అని. ఆహా, ఎటకారానికి ఏం తక్కువ లేదు కాని మాటలు బాగానే మాట్లాడుతుండావు. అయినా ఆ డొక్కు సీపు ఫోన్లో నా ఫోటో ఏం బాగా వస్తాదిలే కాని, నీకు నా ఫోటోనే కావాలంటే ఆల్బమ్ లోంచి మంచి కట్అవుట్ ఫోటో ఒకటిస్తా. ఇదిగా అత్త, నీ నోటికి విరుపులు, నీ ఫేస్కి మెరుపులు ఇకపై ఉండవనే ఇప్పుడే సేవ్ చేసుకుని పెట్టుకుందామని ఫోటో తీసే పనిలో ఉన్నాను. ఇకపై ఇట్టా ఉండను అని నువ్వెట్టా చెప్తా ఉండావబ్బీ? నీ కొడుకు వినయ్, ఓ సారీ, నా చెల్లి భర్త వినయ్ని నేను తీసుకొస్తాను కదా. నువ్వా? నేనే కదా మావా. ఈ ముడి విప్పకుండా, ఈ గుడి దాటి వెళ్లకుండా ఈ ప్లేస్కి వినయ్ రప్పిస్తా. ఎలా రప్పిస్తావు? నీ కళ్ళలోనా? కాదే, లైవ్ లోనే, అది కూడా గంటలో. హా, ఎట్టెట్టా? నీ ద్వారానే అత్త, నీ ద్వారానే రప్పిస్తా. ఏంది? నా ద్వారానా? అవునత్త, సరిగ్గా ఒక గంటలో నువ్వే నీ మనుషులకి ఫోన్ చేసి, హా, చేసి అరే యాదవ్లో నా అల్లుడు వెంకీకి మీరుండే చోటు తెలిసిపోయి ఉండదురా, వెంటనే ఈ గుడికి నా కొడుకుని తీసుకొచ్చేయండి ఇలా చెప్తావన్నమాట. ఆ యదవులు వినయ్ని అలా తీసుకొచ్చేస్తారన్నమాట. ఎట్టెట్టెట్టెట్టా? ఎట్టా అబ్బి నువ్వు చెప్పినాది? ఒరే యదవులు, నా అల్లుడు వెంకీకి మీరుండే చోటు తెలిసిపోయినాదిరా, వెంటనే మీరు అమ్మవారి గుడికొచ్చేయండి అని నేనంటానా?